సామి గాని పని అయిపోయింది. కొట్టు కొట్టిర్రు, షాప్లకి వెళ్ళి ఎలగొట్టిర్రు. వంటి మామూలు నుంచి షాప్ మొత్తం క్లోజ్ చేసేసి పలగొట్టి పంపించేసిర్రు. 1,00,000 కోట్ల స్కామ్ చేసిండు సామిగాడు. దీని క్లారిఫికేషన్ మొత్తం 4 రోజుల వీడియో. అసలు ఏమై ఈ షాప్ కాడికి వచ్చిన రగడైంది, ఆ వీడియోలు వైరల్ కావడం ఏంది. నా సొంత తెలివితోటి నేను ఇక్కడికి వచ్చిన, ఏ ఒక్కడిని నేను మోసం చేయలే. తప్పకుండా చెప్పినా వచ్చిన ప్రతి ఒక్కరికి డ్రాలో వెళ్తే నీకు కంపల్సరీ ఇస్తామని చెప్పినాం. 11 డ్రాలు చేసినాం, 11 మందికి ఇచ్చేసినాం. అసలు ఏమైంది, లైవ్ ఎందుకు స్టార్ట్ చేసినా, 4 గోడల మధ్యలో పెట్టుకొని ఎందుకు స్టార్ట్ చేసినా, అసలు దొంగతనంలో నేను ఏడిపోయినా, షాప్ మొత్తం మూసేసి నేను ఎందుకు పారిపోయినా, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. స్వప్న స్వామి కలెక్షన్స్ స్టార్ లక్కీ డ్రా ఓపెనింగ్ డేట్ 15th ఆగస్ట్ ఈవినింగ్ 5 o'clock. మన తెలంగాణ హీరోయిన్ నాగదుర్గ గారి చేతుల మీదకి వెళ్ళి తీపిచ్చి ఒక గెస్ట్ గా చేపిద్దామని నేను ఎన్నో ఆశపడ్డా. మంచిగా ఫంక్షనల్ మాట్లాడినవి, ఐడి కార్డు కొట్టిస్తేవి, అందరికి అడ్వాన్సులు ఇచ్చేస్తేవి. మరి దొంగతనంలో 4 గోడల మధ్య ఎందుకు తీసినావా సామ్య? చెప్పు, 4 గోడల మధ్య ఎందుకు తీసినావు? డ్రా ఆపాలని కొంతమంది వ్యక్తులు కలిసి నా పైన దుష్ప్రచారం చేసి తాగొచ్చి చాలా అంటే చాలా వల్గర్గా చనిపోయిన మా అమ్మని తిట్టారు, నా భార్యను తిట్టారు, మా పిల్లలను తిట్టారు, మా ఇంటికి పోయి మా ఇంట్లో కూడా తిట్టారు. ఎక్కడ నా కులాంటి నేను ఒక్కసారి కూడా నేను ప్రస్తావించుకోలే, కానీ ఈ రోజు చెప్పాల్సి వస్తుంది. మాది అడవి మసీదికి వెళ్ళి వచ్చి వంటి మామిడిలో మెయిన్ రోడ్ పెట్టేంత దమ్ము నీకెక్కడిదిరా లయ్యగొడక? పిల్లాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు వీడ కథలు చెప్తున్నావురా లయ్యగొడక? ఇగో ఇలాంటి మాటలు మాట్లాడి నేను PS కు ఫోన్ చేస్తున్నాను చెప్పేసి 100కు ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేసి వాళ్ళ గ్యాంగ్కు అరే రర్రా అని చెప్పేసి ఫోన్ చేసి ఇడ స్వామిగాడు సప్న ఇద్దరు కలిసి ఆగం చేస్తారు, జనాలను మోసం చేస్తారు అని చెప్పి ఒక టీంను దింపిండు. 30 నుంచి 40 మంది వచ్చారు. మా వర్కర్ బయట ఉండే వస్తేనే మనకి కొట్టి. ఇద్దరు కానిస్టేబుల్ కూడా మాకు సహకరించి మా కింది వరకు మా కార్ దగ్గర వరకు తీసుకుపోగానే మేము కార్ తీసుకొని పోదామని కార్ స్టార్ట్ చేస్తున్నాం. జస్ట్ 40 మందిలా మొత్తం చుట్టూ కార్ చుట్టుముట్టేసి, కార్ ఎట్లా తీసుకుపోతావు, కార్ అద్దాలు వలగొట్టాలి ఇడికెళ్ళి, వీని కార్ ఇయ్యనియద్దు. నేను కార్ స్టార్ట్ చేస్తుంటే ఒక నవీన్ అనే వ్యక్తి వచ్చి కార్ తాళం గుంజేసుకుంటాడు. కీ గుంజుకునే ప్రయత్నంలో ఆ నవీన్ అనే వ్యక్తి కానిస్టేబుల్ విజయ్ కుమార్ సార్ కానిస్టేబుల్ ను కొట్టింది. చెంప మీద వెళ్ళాలంటే ఇట్లా కొట్టేసరికి ఇక్కడ దాకింది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కూడా కొట్టింది. మొన్న జరిగిన దాంట్లో ఎవరైతే మా భార్యని తిట్టిరో, నా క్యాస్ట్ ని అసోసియేట్ చేసిరో వాళ్ళందరి పైన కూడా SC/ST అట్రాసిటీ కేసు అయితే మేము పెట్టబోతున్నాం. సామి గాని పని అయిపోయింది. కొట్టు కొట్టిర్రు, షాప్లకి వెళ్ళి ఎలగొట్టిర్రు. వంటి మామూలు నుంచి షాప్ మొత్తం క్లోజ్ చేసేసి పలగొట్టి పంపించేసిర్రు. 1,00,000 కోట్ల స్కామ్ చేసిండు సామిగాడు. మొత్తం మోసం చేసిండు, జనాలని ఆగం పట్టించిండు కదా. జబర్దస్త్ ఉంది కదా, షేర్లు మస్తు. ఎవడో పనికి మాలినోడు వీడియో పెడితే కూడా షేర్ కొడతారు. ఎందుకంటే దాదాపు 11 డ్రాలు చేసినాం. నిజాయితీగా ఎంతో మంది చేసిర్రు. కానీ ఇప్పుడు ఎవడో ఒకడు పనికి మాలినోడు వీడియో పెడితే వాని షేర్ కొట్టుకుంటా నేను ఇట్లు పెట్టినా అట్లా పెట్టినా. దయచేసి 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకంటే నన్ను ఎంత వల్గర్గా తిట్టిరో దానికి నేను సమాధానంగా ఆ వల్గర్గా నేను చెప్పాల్సి వస్తుంది కాబట్టి. సో యాక్చువల్లీ ఏమైందంటే దీని క్లారిఫికేషన్ మొత్తం 4 రోజుల వీడియో. అసలు ఏమై ఈ షాప్ కాడికి వచ్చిన రగడైంది, ఆ వీడియోలు వైరల్ కావడం ఏంది. జస్ట్ నా పేరు చెప్తే వైరల్ అవుతారు. కాకపోతే సొంతంగా తెలివితేటలు లేక ఒక పేరు చెప్పుకొని బతికే నా కొడుకులు కూడా నా మీద ఎగురుతారు. సో కొంచెం వల్గర్గా ఉంటుంది. దయచేసి పిల్లల ముందు ఈ వీడియో చూడకండి. సో అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో 20 నిమిషాల వీడియో ఉంటుంది. ఏదో వీడియోలు అడ్డమైన వీడియోలు ఇట్లా షేర్ కొట్టిరుగా, కామెంట్లు కొట్టిరుగా. ఇప్పుడు కూడా మీ నిజాయితీకి నిజం అనిపిస్తేనే ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కడు పెడితే భిక్షతోటి నేను ఇక్కడికి రాలే, నా సొంత తెలివితోటి నేను ఇక్కడికి వచ్చిన, ఏ ఒక్కడిని నేను మోసం చేయలే. తప్పకుండా చెప్పినా వచ్చిన ప్రతి ఒక్కరికి డ్రాలో వెళ్తే నీకు కంపల్సరీ ఇస్తామని చెప్పినాం. 11 డ్రాలు చేసినాం, 11 మందికి ఇచ్చేసినాం. ఇది 12వది. ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఆన్లైన్లో వేసిన వాళ్ళకి వెళ్ళింది వాళ్ళకి ఇస్తున్నాం. ఈ రోజు వీడియో సాయంత్రం లేకపోతే రేపు పొద్దున వీడియో అది కూడా వస్తుంది. డైరెక్ట్ మన షాప్ ముంగడికి పిలిపించి ఆ మాధవైన అమ్మాయికి మనం తారియ్యబోతున్నాం. మిగతా 4గురికి క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చేస్తున్నాం. వీడికి క్లియర్. అసలు ఏమైంది, లైవ్ ఎందుకు స్టార్ట్ చేసినా, 4 గోడల మధ్యలో పెట్టుకొని ఎందుకు స్టార్ట్ చేసినా, అసలు దొంగతనంలో నేను ఏడిపోయినా, షాప్ మొత్తం మూసేసి నేను ఎందుకు పారిపోయినా, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను దొంగను కాదు కాబట్టి ప్రతి ఒక్క సమాధానం మీకు చెప్పాలి కాబట్టి. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ జరిగిన వాస్తవం ఏంటంటే మనం హైదరాబాద్లో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసినాం. మీకు ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, హైదరాబాద్లో మనం బ్రాంచ్ ఓపెన్ చేసినాం. ఆ బ్రాంచ్ కాడికి రోజుకొకసారి మనం పోయి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ మొత్తం అక్కడ నుంచి జరుగుతుంది కాబట్టి.
సో 14 తారీఖు మీకు చెప్పిన ఏమేమి చెప్పిన పొద్దున వీడియోలో, 14 తారీఖు పొద్దున వీడియోలో, ఇంకా వీడియో ఏది డిలీట్ చేయాలి అట్లనే ఉన్నాయి. 14 తారీఖు వీడియోలో నేను ఏం చెప్పిన పొద్దుగల, నేను ఫంక్షన్ హాల్ చూడనీకి పోతున్నా ఫ్రెండ్స్. ఆ ఫంక్షన్ హాల్ మీకు సాయంత్రం వరకు నేను అప్డేట్ చేస్తా. ఫంక్షన్ హాల్ అయితే మాట్లాడినాం, మొత్తం క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్పిన. అవునా కాదా చెప్పిన, అయిపోయింది. పోయినా 3000 అడ్వాన్స్ కొట్టిన. దగ్గరికి రా చూపిస్తా. సంగీత్ ఫంక్షన్ హాల్ 15వ తారీఖు 3 సార్లు ఫోన్ చేసిండు. ఎందుకంటే నేను 15 తారీఖు వస్తాను చెప్పిన కాబట్టి, మీకు మిస్డ్ కాళ్ళతో సహా చూపించాలి కాబట్టి నేను ఫుల్ క్లారిటీగా వస్తా. ఇగో 15వ తారీఖు రోజు నేను ఆయనకు వస్తా అని చెప్పేసి 3000 అడ్వాన్స్ ఇచ్చిన. రైట్, ఇప్పుడు ఆ 3000 అడ్వాన్స్ నిజంగానే ఇచ్చిన. 500 క్యాష్ ఇచ్చిన, 2500 ఫోన్పే చేసిన. పేరు చూసుకో, సంగీత్ ఫంక్షన్ హాల్. ఓకేనా? దానికి గాను ఈ వీడియో ఎవ్వరికి సస్పెన్షన్ చెప్పకుండా అందరితోటి కలిసి తీద్దామని చెప్పేసి ఒక గెస్ట్ని తీసుకొద్దామని చెప్పేసి స్వప్న స్వామి కలెక్షన్స్ స్టార్ లక్కీ డ్రా ఓపెనింగ్ డేట్ 15th ఆగస్ట్ ఈవినింగ్ 5 o'clock మన తెలంగాణ హీరోయిన్ నాగదుర్గ గారి చేతుల మీదకి వెళ్ళి తీపిచ్చి ఒక గెస్ట్గా చేపిద్దామని నేను ఎన్నో ఆశపడ్డా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది క్లియర్ ఇక్కడికి. ఎందుకంటే ఇది బ్యానర్లు కూడా కొట్టిద్దామని చెప్పేసి మొత్తం ప్రింట్ చేసి పెట్టుకున్నా. ఇది అయితే మళ్ళీ ఈ రోజు అనుకున్నారు జూలై 14th రోజు. జూలై 14th రోజే మనం మాట్లాడుకున్నాం గెస్ట్ గురించి. ఇది అయిపోయింది. ఇంకేం కావాలో మనకు? సంగీత్ ఫంక్షన్ హాల్ అడ్వాన్స్ కొట్టింది అయిపోయింది, మాట్లాడుకున్నాం అయిపోయింది, గెస్టులు పిలిపించుకున్నాం అయిపోయింది. ఇంకేమని? రైట్, మనం ఓపెన్ చేసి అనుకున్నాం కొన్ని వీడియోలలో ఇడ చేస్తాడు అడ చేస్తాడు అన్నారుగా. స్వప్న స్వామి కలెక్షన్స్ వాలంటరీ ఐడి కార్డ్. ఎందుకంటే మనం స్టేజ్ పైన ఉండగలుగుతాం, లోపల కొన్ని వేల మంది వస్తారు, వాళ్ళందరినీ మనం డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలంటే మనకు ఒక ఐడి కార్డు ఉండాలని చెప్పేసి వాలంటీర్ కోసం ఒక ఐడి కార్డులను ఒక 50 మంది కోసము మనం 50 ఐడి కార్డులు కొట్టించాం. ఎందుకంటే మన ఫాలోవర్స్ ఎక్కువ, మనం నమ్మిన వాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఒక 50 చూడండి. ఇవి ఎప్పుడు కొట్టించినామన్నా? మొత్తం డేట్ అయిపోయినాక ఇప్పుడు ప్రూఫ్ కోసం కొట్టించినావా? రైట్, ఉంటుంది కదా మన వాళ్ళు. ఆ తెలివి ఉంటుంది, ఆ తెలివి అన్ని తెలివిలు ఉంటాయి. ప్రూఫ్ తోటి ఉంటాం కదా మనం. ప్రూఫ్ తోటి రావాలనే 3 రోజులు గ్యాప్ తీసుకొని వస్తున్నా, అన్నీ జమ చేసుకొని. ఏవి? ఇదిగో మహేష్ వంటి మామిడి ప్రింటింగ్ కనిపిస్తుంది మీకు. ఏ రోజు చేసినా కూడా కనిపిస్తుంది మీకు. మనం ఏ రోజు ఓపెన్ చేయాలి? సాటర్డే రోజు ఓపెన్ చేయాలి. కానీ నేను ప్రింటింగ్ ఎప్పుడు ఇచ్చిన? థర్స్డే రోజు ఇచ్చిన. థర్స్డే రోజు నేను పెట్టిన స్వప్నస్వామి కలెక్షన్స్ వాలంటరీ ఐడి కార్డు అని చెప్పి. ఆయన మాకు తర్వాత ఈ ఐడి కార్డు పెట్టిండు. దాని తర్వాత ఏ రోజు ఇస్తామంటే పలానా రోజు ఇస్తాడు. మొత్తం ఇగో 50 × 50 2500 రూపీస్. నేను ఫంక్షన్ హాల్ మాట్లాడినా, నేను ఏదో ఉట్టిగా చేసినా. నేను మహేష్ వంటి మామిడి ప్రింటింగ్. రైట్, ఏమైంది మరి? మంచిగా ఫంక్షన్ హాల్ మాట్లాడినా అంటే ఐడి కార్డులు కొట్టిస్తేవి, అందరికి అడ్వాన్సులు ఇచ్చేస్తేవి. మరి దొంగతనంలో 4 గోడల మధ్య ఎందుకు తీసినావు అయ్యా సామ్య? చెప్పు, 4 గోడల మధ్య ఎందుకు తీసినావు? డ్రా ఆపాలని కొంతమంది వ్యక్తులు కలిసి నా పైన దుష్ప్రచారం చేసి తాగొచ్చి ఇక్కడ ఒక 40 మంది ఉంటారు. ఆ 40 మంది ఏ వీడియోలో కూడా కమెంట్ చేయలేదు పాపం. ఎందుకంటే వాళ్ళేమనుకుంటారు అని చెప్పేసి ఒక 2000-3000 మంది మాత్రం నా మీద బాండాలు. చాలా అంటే చాలా వల్లరుగా చనిపోయిన మా అమ్మని తిట్టిరు, నా భార్యను తిట్టిరు, మా పిల్లలను తిట్టిరు, మా ఇంటికి పోయి మా ఇంట్లో కూడా తిట్టిరు. ఎందుకంటే నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కొన్ని 1000 కోట్లు తీసుకున్నా కదా. ఆ 1000 కోట్ల కోసం నేను అప్పున్నా కదా వాళ్ళకు. మా ఇంటికి కూడా పోయి తిట్టిరు, నన్ను కామెంట్లలో కూడా నా గుండుగా అని తిట్టిరు. ఈ గుండుగాని కూడా తిట్టారు కదా. అన్నీ చూపిస్తాయి ఇప్పుడు మీకు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మీకు అట్లేస్తాం. దాని తర్వాత మనకు ఎవరెవరైతే మనం డిస్టర్బ్ చేయాలని చూసిర్రో అంటే మీకు చెప్పినా, కానీ మీకు అర్థం కాలే. ఎందుకంటే మీకు ప్రూఫ్స్ కావాలి. అదే రోజు లైవ్లో మీకు క్లియర్గా చెప్పిన అసలు ఏం జరిగింది, ఎట్లా అయింది అంటే. మీకు నా మాట కంటే ఎవడో చెప్పిన మాట మీకు ఇంపార్టెంట్ అయిపోయింది. మీరు నన్ను నమ్మేసిరు, నన్ను నమ్మి నా దగ్గర శారీ కొన్నారు, కానీ నా నమ్మకం నా పేరు మాత్రం మీకు గలీజ్ అనిపించింది. చూపిస్తా, దగ్గరికి రా. ఫ్రైడే రోజు ఒక తాగొచ్చిన వ్యక్తి 7 o'clock అనుకుంటా, 7:30, 7 o'clock వీడియో తీసుకుంటా మా షాప్కి వచ్చి లొల్లి. ఈ వ్యక్తి అన్నీ పెడతా తాగొచ్చి, నోరు కూడా తిరుగుతలేదు ఆయనకు. తాగొచ్చి లొల్లి. నీకేం రాదు పిచ్చకాయలట. వచ్చిన కస్టమర్లను మాకేం రాదు, మీకేం రాదు పిచ్చకాయలు, ఈడు ఆల్రెడీ ఇచ్చేసిండు ఎవరికి అంటాడు. ఇట్లాంటి వాళ్ళు కొంత 100 మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది చాలా మంది ఉన్నారు. నిజమేనా అని చెప్పేసి స్కామ్ అంట. 5 లక్షలట ఓన్ దగ్గర నేను తీసుకున్నానట. ఆయన బాధ ఏంటంటే ఇప్పుడు కొంటేనే కదా మనం ఇచ్చేది, కొనందైతే ఏం కదా. కొంతమంది అంటారు అసలు నా కూపన్ దాంట్లో వేసిరో లేదో. వికారాబాద్కి వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకున్న మాధవి గారికి మరి ఆన్లైన్లో వచ్చింది కదా, వీడికి వచ్చి అయితే షాపింగ్ చేయలేదు కదా ఏలికి అంటే ఇబ్బంది పడడానికి. ఆన్లైన్లో వేసిన టోకెన్ అయితే దీంట్లో వెళ్ళింది. అదే వాట్సాప్లో 5 టోకన్లేమో వేసిరు వాళ్ళు, 5 చీరలేమో బుక్ చేసుకున్నారు, 5 కూపన్లు వాళ్ళకి వచ్చినాయి. దాంట్లోకి ఒక కూపన్కి మహేంద్ర తార్ అయితే వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మిగతా 4 కూడా ఆన్లైన్లో వేసిన వాళ్ళే. ఒక్కరికి మాత్రమే ఇక్కడ డబల్ బెడ్రూమ్ దగ్గర ఒక్క ఆయనకు మాత్రమే కృష్ణ అనే వ్యక్తికి ఇక్కడికి వచ్చేసిన ఆయనకు తగిలింది.
సో ఇదంతా జెన్యూన్ కాబట్టి ఇట్లా వెళ్ళింది. మరి నేను మోసమే చేయాలనుకుంటే 1000 టోకన్లు నేను మా వాళ్ళే రాసి పెట్టుకుంటుంటే మా వాళ్ళకే రావాలి కదా. సరే మా వాళ్ళకి వస్తే మీ ఊరుకుంటుండేనా? ఇంత జెన్యూన్గా 11 డ్రాలు నేను తీస్తుంటేనా? సో ఇవన్నీ ప్రూఫ్ తోటి మీ ముంగడికి రావాలని 2 రోజుల నుంచి నేను వెయిట్ చేస్తూ ఉన్నా. సో అసలు ఇది తీయకపోవడానికి గల కారణం మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి వచ్చింది కదా, ఈ వ్యక్తి వచ్చి ఇక్కడ మన షాప్ దగ్గరకు వచ్చి వీడియో పెట్టి శారీస్ కొనండి అని చెప్పినాం, డ్రెస్సులు కొనండి అని చెప్పినాం. లేదు నాకు జాకెట్ పీసుల అస్తర్ బట్టలు ఉంటాయి చూసినావా, లైనింగ్ పీసులు, నాకు అవే కావాలని పోయి ఆ లైనింగ్ పీస్ వచ్చేసి ఈ లైనింగ్ పీస్, ఇదే పీస్, ఈ లైనింగ్ పీస్ మొత్తం కావాలన్నాడు. మొత్తం మనం ఎట్లా ఇస్తాం? 950 రూపాయలు చీర అయిందనుకో, లైనింగ్ ఒక 50 రూపాయలు, ఇవి కలిపితే మీకు 1000 ఇస్తుందని చెప్పేసి మేము ఒక బిల్ కోసం వేసుకునేది అవి మీకు మొత్తం ఎట్లా ఇస్తామన్నా అంటే, లేదు నాకు అవే కావాలంటాడు. అవి అయితే ఇవ్వమన్నా ఫుల్ గిరాకు ఉంది, చాలా అంటే చాలా. అప్పటికే లోపల ఒక 40 మందికి పైన ఉన్నారు, ఓన్లీ మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్, వాళ్ళకు టోకెన్ కోసం అంటే సారీ కోసం వచ్చిన వాళ్ళు. అంతమంది ముంగట వల్గర్గా మాట్లాడడం, ఎట్లా చేస్తామని చెప్పేసి తిట్టడం. మా ఆమెను, మా స్వప్నను షో చేస్తున్నావు ఇడ, చిల్లరదానివి, కిలాడి ఉన్నావు నువ్వు, ఇంకా నీ బతికెంత, ఎప్పుడు నేను నా కులాన్ని ఏడా చెప్పలే, నేను ఎక్కడ నా కులాన్ని నేను ఒక్కసారి కూడా నేను ప్రస్తావించుకోలే. కానీ ఈరోజు చెప్పాల్సి వస్తుంది. మాది గొడక అడవి మసీదికి వెళ్ళి వచ్చి ఒంటి మామిడిలో మెయిన్ రోడ్ పెట్టేంత దమ్ము నీకెక్కడిదిరా గొడక, పెళ్ళాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు వీడ కథలు ఇగో ఇలాంటి మాటలు మాట్లాడి ఆయన ప్లాన్ తోటి ఒక టీంని మెయింటైన్ చేసి ఒక 30 మందిని బయట తాగిపించి ఫస్ట్ నేను పోతా, ఫస్ట్ ఒక మనిషి వచ్చి, ఆ మనిషి వచ్చి నేను గొడవ చేస్తారా, దాని తర్వాత మీకు ఫోన్ చేస్తా మీరు రావాలని చెప్పి వచ్చి వీడికి వచ్చి వచ్చిన ప్రతి సెకండ్ నుంచి ఇక ఆయన గొడవ కోసమే వచ్చిండు. గొడవ కోసం వచ్చి గొడవ సృష్టించుకొని లాస్ట్కి వస్తే ఒక శారీ చూపిస్తే మన దగ్గర వర్కర్స్ ఉంటారు. ఆ వర్కర్ ఆమె ముఖం మీద ఇది చీర అంటారా, ఒక బుచ్చెప్తి కూడా కట్టుకోదని చెప్పేసి ఆమె ముఖానికి చీర పడేసిండట. ఆ ముఖానికి చీర పడేసి మళ్ళీ వేరే చీరలు చూసి అసలు ఇవి చీర లెక్కనే ఉన్నాయా, బుచ్చెప్తి కూడా కట్టుకోదని చెప్పేసి వేరే చీర తీసుకొని వస్తే 1300 బిల్ అయింది. 1300 అయింది కదా, 1300 వస్తే ఎన్ని టోకన్లు వస్తాయి? వాళ్ళకు 2 కూపన్లు ఇస్తాం. కానీ 1500 అయితే ఎన్ని కూపన్లు ఇస్తాం? 3 కూపన్లు ఇస్తాం. సో ఇంకో 200 తక్కువ ఉంది కదా, ఇంకో చీర తీసుకొచ్చి అని పోయి డైలీ వేర్ శారీ తీసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత 1500 బిల్ అయిపోయింది. టోకన్లు నేను రాయలే, మళ్ళీ ఆయనకే పెన్ ఇచ్చేసిన, ఆయనకే కూపన్ ఇచ్చేసిన, ఆయననే రాసుకొని ఇక్కడ మనం ఒక బాక్స్ పెట్టినాం, అంటే ఒక డబ్బా పెట్టినాం, ఒక బుట్టి పెట్టినాం. పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎన్నైతాయో అవి మొత్తం బుట్టిలేసి ఆడికెళ్ళి తీసుకుపోయి మేము బాక్స్లో వేస్తున్నాం. బాక్స్లో వేయడానికి కూడా ఒక కారణం ఉంది. నేను అంతా మాసిగా వేయలేదు, కానీ అది చెప్పకూడదు, కొన్ని ఇన్స్ట్రక్షన్ వల్ల నేను చెప్పట్లేదు. నేను అప్పటికీ చెప్పిన, మీ పేరు కనుక, మీ కూపన్ కనుక బాక్స్లో లేకపోయి ఉంటే నేను 50 టైమ్స్ రిటర్న్ ఇస్తాను చెప్పిన. అట్లనే అరుస్తా ఉండు అన్న, ఇది కాదు పద్ధతి, వేరే వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయొద్దు, దయచేసి మీరు పక్కన ఉండండి, మీరు కొనకపోయినా పర్లేదు, కానీ చాలా ఇబ్బంది అవుతుందంటే అట్టెట్లా అని చెప్పేసి అందరితోటి లొల్లి పెట్టించి వీడిస్తాడు, ఇది ఆల్రెడీ డీల్ అయిపోయింది, పక్కన ఊరోనికి మాట్లాడేసుకోడు, 5 లక్షలు తీసుకోడు, 10 లక్షలు తీసుకోడు అని చెప్పేసి లేనిపోని నా మీద అబండాలు సృష్టించండు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడనే ఉండి నేను పిఎస్కి ఫోన్ చేస్తున్నాను అని చెప్పేసి 100కి ఫోన్ చేసి కానీ అక్కడ కాకుండా వాళ్ళ గ్యాంగుకు అరే రర్రా అని చెప్పేసి ఫోన్ చేసి ఇక్కడ స్వామిగాడు సప్న ఇద్దరు కలిసి ఆగం చేస్తారు, జనాలను మోసం చేస్తారు అని చెప్పి ఒక టీంను దింపిండు. 30 నుంచి 40 మంది వచ్చారు. వస్తేనే మా వర్కర్ బయట ఉండే వస్తేనే మన కొట్టిరు, చాలా అంటే చాలా కొట్టిరు. మనం తిట్టుకుంటూ పొట్టిగా కూడా కానీ తిట్టుకుంటూ కిందికి రారా అని చెప్పి తిట్టుకుంటూ మమ్మల్ని కొట్టిరు. సో మమ్మల్ని అంటే మా ఎంప్లాయీని కొట్టిరు, మా వర్కర్ని ఒక్కరినే కొట్టిరు. దాని తర్వాత స్వప్నం చాలా అంటే చాలా వల్గర్గా తిట్టిరు. దాని తర్వాత షటర్ ముయిరా కూడా ఇంకోసారి నువ్వు ఈడ షాప్ ఓపెన్ చేయొద్దు, మీరు వీడికి రావద్దు, ఈడ బిజినెస్ ఎట్లా చేస్తారో, నువ్వు బ్యానర్లు వేసి బిజినెస్ చేస్తావురా మా దగ్గర అని చెప్పేసి కొంచెం తిట్టిరు, గలీజ్గానే తిట్టిరు. అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపించేస్తాం, ఎందుకంటే సీసీ ఫుటేజ్ మొత్తం మన దగ్గర ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత బయట లొల్లి అయిపోయింది, మేము లోపలికి వచ్చేసి వేసేసుకున్నాం. ఇక్కడ వేసుకున్నాం, వెనక సైడ్ డోర్ పెట్టుకొని లోపల ఉన్నాం. చాలా అంటే చాలా భయభ్రాంతులకు గురవుతున్నాం. నిజమే, వాస్తవమే. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చాలా పెద్దగా జరిగింది. ఒక 50 మంది వచ్చిరు, మా వర్కర్స్ని కొట్టిన తర్వాత మేము షటర్లు వేసుకున్నాక మీరు ఎట్లా పోతామో చూస్తామని వెనక నుంచి ఇక్కడ వరకు మొత్తం అటాక్ అయిపోయారు. కిందికి తీయడానికి ప్లేస్ లేదు. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే, అప్పుడు జరిగిన ప్లాన్ ఏంటంటే, వీడిని బాక్స్ ఓపెన్ చేయనియొద్దు, బాక్స్ పగలగొట్టాలి, లేదంటే అక్కడ ఉన్న టోకెన్స్ మొత్తం చిల్లర బంధన చేసి కాలబెట్టాలి, లేకపోతే ఎత్తుకపోవాలి. ఎత్తుకపోయిన తర్వాత ఈ టోకెన్ ఈయనే ఉన్నాక నువ్వు డ్రా ఎట్లా తీసినవరా అని చెప్పేసి నా మీద బద్లాం లేపాలి. వీళ్ళు చేసుకునే స్కెచ్ అది. ఆ విషయం నాకు తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా మన వర్కర్ ఒక ఆయన పిఎస్కి ఫోన్ చేసి, సరే ఇటు చాలా గొడవ అవుతుంది అని చెప్తే ఇమ్మీడియట్గా 2 కానిస్టేబుల్ వచ్చారు. కానిస్టేబుల్ వచ్చిన తర్వాత స్వామి చెప్తే ఇక్కడికి వెళ్ళి మాకు ఇనిపించకపోతే వెనక డోర్లోకి వెళ్ళి వచ్చి మేము పోలీసు వాళ్ళం వచ్చినాం, బయటికి రమ్మంటే మేము డోర్ తీసి బయటికి పోయేసరికి మొత్తం వెనకల ఒక 50 మంది, ఇటు సైడ్ ఒక 30 మంది, ఇటు సైడ్ గల్లీలో సీసీ కెమెరాలు. ఆ రోజు కారు ఇక్కడ వెనక గల్లీలో కారు పెట్టినాం, కారు వెనక గల్లీలో పెట్టినాం. నేను అదే రోజు బయటికి పోయి వచ్చిన, ఇంకో కారేమో రోడ్ అవతల పెట్టినాం. సో ఆ రోజు సార్ వాళ్ళు వచ్చారు, మాట్లాడుతుంటే
ఆయన కూడా ఆ పెద్ద మనిషిని కూడా మళ్ళీ పిలిపించారు. అసలు ఏం జరిగింది అని అడిగితే ఈ కిలాడి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టింది సార్ అని చెప్పేసి పోలీసుల ముంగట కిలాడి అని చెప్పేసి ఈ పెద్ద మనిషి అన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది ఈడేం మాట్లాడలేదు, వచ్చి పిఎస్లో మాట్లాడు అనగానే మేము కిందికి దిగినాం. కిందికి దిగుతుంటే ఇద్దరు పిఎస్లు కూడా, ఇద్దరు కానిస్టేబుల్ కూడా మాకు సహకరించి మా కింది వరకు మా కార్ దగ్గర వరకు తీసుకుపోయారు. తీసుకుపోగానే మేము కార్ తీసుకొని పోదామని కార్ స్టార్ట్ చేస్తున్నాం. జస్ట్ 40 మందిలా మొత్తం చుట్టూ కార్ చుట్టూ ముట్టేసారు. కార్ ఎట్లా తీసుకుపోతావు, కార్ అద్దాలు వలగొట్టాలి, ఇడికెళ్ళి వీని కారు ఇయ్యనియద్దు. ఇంత పెద్ద టార్గెట్ తెలుసు, అది కారు ఇయ్యనియద్దు, వీని ఇన్నే కాల పెట్టాలి కారు, లేకపోతే గ్రామ పంచాయతీలో పెట్టాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టాలని నేను కార్ స్టార్ట్ చేస్తుంటే ఒక నవీన్ అనే వ్యక్తి మెరూన్ కలర్ షర్ట్ వేసుకుంటూ వచ్చి కార్ తాళం గుంజేసుకుండు. అది కూడా వంటి మామిడి ఆయన కూడా కార్ తాళం గుంజేసుకుండు. కార్ తాళం గుంజేసుకోగానే సార్ ఏమన్నాడు, మీరేమన్నా ఉంటే పిటిషన్ ఇయ్యరి, లేదంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇయ్యరి, కానీ ఇది చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళని ఇక్కడికి వెళ్ళి ఎలనియరు ఫస్ట్ అని చెప్పితే ఆయన తాళం దించుకొని ఎట్లా పంపిస్తావు సార్ అని చెప్పేసి ఆయనను ఇబ్బంది పెడితే తాళం ఆ కీ గుంజుకునే ప్రయత్నంలో ఆ నవీన్ అనే వ్యక్తి కానిస్టేబుల్ విజయ్ కుమార్ సార్ కానిస్టేబుల్ను కొట్టిడు. చెంప మీదకి వెళ్ళాలంటే ఇట్లా కొట్టేసరికి ఇక్కడ దాకింది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కూడా కొట్టిన తర్వాత సార్ కూడా కొంచెం హెవీగా కోపం అయిపోయి ఆయనను కూడా 2 దెబ్బలు కొట్టిన తర్వాత అప్పుడు సైలెంట్ అయ్యారు. ఈ 40-50 మంది అప్పుడు సైలెంట్ అయ్యారు. కొట్టిన తర్వాత ఒక వ్యక్తిని ఎంత కించపరచాలో అంతవర్ధంగా చేసుకోగలిగారు. ఆడ వరకు ఓకే. దాని తర్వాత మాకు ప్రొటెక్షన్ ఇచ్చి కార్ వెనక డోర్ నుంచి కార్ తీసుకుపోయి మళ్ళీ హైవే నుంచి ఇట్లా పోతుంటే 10 బండ్లు మా ఎంబడి ములుగు చౌరస్తా వరకు మా ఎంబడి పడ్డారు. ఆ బాక్స్ చూపిరాని సరే అని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కానిస్టేబుల్ ఎవరైతారో అక్కడికి వెళ్ళి పిఎస్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేసిండు. పలానా వ్యక్తి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కొట్టిరని చెప్పి కంప్లైంట్ చేస్తే మళ్ళీ వీళ్ళందరూ ఆడిపోయి సార్ తప్పైందని అందరు తాగిన వాళ్ళు చూడు, ప్రతి ఒక్కరు ఆడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తాగిరు ఘోరంగా, ఒక్కొక్కరికి నోరు తిరుగుతలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు. పాపం మా నవీన్ అనే అబ్బాయికి పాపం ఏమీ తెలియదు, మన డోర్ను తన్నిండు, మొత్తం ఉంగరైపోయింది. అది డోర్ ఓపెన్ చేయి అని చెప్పి క్లోజ్ చేయరని చెప్పేసి డోర్ అంతే మన డోర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా 4 ఏమో మన అబ్బాయిని కొట్టిరు. ఈ నవీన్ అనే వ్యక్తి ఇప్పటికి 4 రోజులు అవుతుంది ఇంట్లోకి వెళ్తలేడు పరిస్థితి. ఎందుకంటే తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్టు చేయగలుగుతారు. కానీ మాకు కూడా ఒక చట్టాలు ఉన్నాయి, మాకు ప్రజాస్వామ్యం తెలుసు, మాకు రాజ్యాంగం తెలుసు. మేము కొన్ని కేసులు మాకు కూడా తెలుసు. మేము ఎవరి మీద కేసు పెట్టదలుచుకోలే. కానీ ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఇది ఇట్లా వదిలేసినాం అనుకో ప్రతి ఒక్కరికి ఇదే అలవాటు అవుతుంది. మేము కూడా మా చట్టాలను మేము ఉపయోగించుకుంటాం. ఈ రోజు నుంచి మొన్న జరిగిన దాంట్లో ఎవరైతే మా భార్యని తిట్టిరో, నా క్యాస్ట్ని అసోసియేట్ చేసిరో, మా క్యాస్ట్ అడ్రస్ పెట్టి మరి తిట్టిరో వాళ్ళందరిపైన కూడా SC/ST క్యాస్ట్ దానికి సంబంధించిన షెడ్యూల్ ఏదైతుందో SC/ST అట్రాసిటీ కేసు అయితే మేము పెట్టబోతున్నాం. ఇది 100% వాస్తవం. ఇంకో కేసు ఏంది, ఆ నవీన్ అనే అబ్బాయి మీద డ్యూటీలో ఉన్న ఆఫీసర్ పైన చేయి చేసుకున్నందుకు గాను ఆయన పైన కూడా FIR అయిపోయింది. నిన్ననే వచ్చి మేము ఆ ఫిట్నెస్ సిగ్నేచర్ కూడా మేము పెట్టేసినాం, అయిపోయింది. దాంతోపాటు ఎవరెవరైతే మమ్మల్ని తిట్టారో, మా షాప్ మీద పడ్డారో, మమ్మల్ని అడ్రస్ ప్రతి ఒక్కటి వీడియోలో ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఆ ఫుటేజ్ మేము పెన్ డ్రైవ్లో కూడా సేవ్ చేసుకున్నాం. అది మేము FIR కూడా ఇచ్చేసినాం. అది ఛార్జ్ షీట్కు రెడీ ఉంది. ఈ రోజు రేపు వచ్చి ఛార్జ్ షీట్ వేస్తారు. మేమైతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఎందుకంటే మేము జెన్యూన్గా తీస్తున్నాం. కానీ మా మీద ఆ బండాలు మోయాలని, నన్ను మొత్తం సర్వనాశనం చేయాలని చెప్పేసి, నన్ను క్లోజ్ చేయాలని చెప్పేసి ఎంత అంటే అంత అక్కసు వెళ్ళగక్కుకొని నన్ను టార్గెట్ చేసి డ్రా మొత్తం ఆపిచ్చేసి వీని ఆగం చేయాలని చెప్పేసి నన్ను టార్గెట్ చేసిర్రు. మళ్ళీ షాప్కి వచ్చి వీడియోలు తీసుకుంటా. ఇది ఇంత జరిగి ఉంటే ఇదంతా మీకు ఎప్పుడు చెప్పాలి? నేను 14th రోజు అవుతుంది, ఇదంతా నైట్ 12 అవుతుంది ఇక్కడ మాది. ఆ నైట్ 12 గంటలకు మేము ఇంటికి పోతే, మా ఇంటికి పోదాం పదని చెప్పేసి 10 బండ్లు వేసుకొని మా ఇంటికి వస్తే ఆ బాక్స్ ఎత్తుకపోతే నేను ఏం చేయాలా? దానికన్నా 20 రోజుల ముంగటనే పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఆ బాక్స్ కోసం నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. అది నేను పబ్లిక్లో చెప్పని ప్లేస్, అది చెప్పే రకం కూడా కాదు. నేను నా దగ్గర బాక్స్ లేదు అయిపోయిందని నేను తప్పించుకుంటే మీరు ఏం చేయగలుగుతుండే? కానీ నేను అట్లా చేయలేదు. నేను జెన్యూన్ ఉన్నా కాబట్టి, మీ అందరికి నేను ఆన్సరబుల్ ఉండాలి కాబట్టి నేను మళ్ళీ ఆ బాక్స్లో ప్రతి ఒక్కటి వేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పిన, లేకపోతే మీకు 50 టైమ్స్ రిటర్న్ ఇస్తాను కూడా చెప్పిన. ఇంత పెద్ద నైట్ ఇన్సిడెంట్స్ అయితే తెల్లారి ఇంటికి వచ్చి ఏదో నాకు కొన్ని వేల కోట్లు నాకు అప్పిచ్చినట్టుగా, ఎన్ని వేలు ఇచ్చిర్రో మరి అప్పు, ఇగో మా ఇంటికి పోయి మా చెల్లె పైన ఏడివేడు వాడు, ఏడ దాచుకుండు వాడు, పిలిపివని మా పాపను బెదిరించి, మా చెల్లెని బెదిరించి, మా నాన్నని బెదిరించి, ఇంతగానమ్మా ఇచ్చిన 500లకు వచ్చి మా ఇంటికాడ ఎన్ని వేల కోట్లు తీసుకున్నా మీ దగ్గరికి వెళ్ళి నేను అప్పిచ్చారా? నాకేమన్నా మా దగ్గర చీర కొన్నారు కదా మీరు, మా ఇంటికి వచ్చి ఇంతగానమ్మా మీరు చేసేది. ఇగో ఎంతమంది చూడండి, వీళ్ళు కేవలం ముంగటికి వచ్చిన వాళ్ళు, వెనక 10 కార్లు, ఇంటి వెనక 10 కార్లు. వాడు మోసం చేసిండని. ఏ విధంగా మోసం చేసినాను మీకు నేను? మీకు ప్రతి ఒక్క కూపన్ చూసుకోరని చెప్పేసి క్లియర్గా చెప్పినా నేను. అయినా మీకు నమ్మకం కలగలే. ఎవడో వచ్చి షాప్ బంద్ ఉన్న టైంలో వచ్చి 4 వీడియోలు 4 మాటలు చెప్పగానే ఆ వీడియోలు షేర్, బాధ్యతలో చేసిన పనిని మీరందరూ షేర్ కొట్టారు. నేను ఒక్కటే చాలా విసురుతున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ ఎవరైతే నిజాయితీ లేరు చూసినావా, ఎవరైతే నా మీద అబాండాలు మోపి
మా అమ్మని, మా భార్యని, మా పిల్లలని, మా నాన్నని, మా ఫ్యామిలీని నన్ను ఒక గుండుగాని లేక, నన్ను ఒక దొంగ లెక్క సృష్టించే ప్రయత్నం చేసి చూసినా మీరెవ్వరు కూడా నెక్స్ట్ డ్రాలో పాల్గొనదు. మళ్ళీ చెప్తున్నా, అసలు ఇదంతా కూడా చెప్తా. ఈ ప్రాబ్లం డ్రా ఓపెన్ చేసే టైంకి ఏమనిపించలే, ఏనో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా 5 గంటలకు ఓపెన్ చేస్తానే ఒక నమ్మకం అవుతుంది. వెళ్తే మాత్రం తప్పకిస్తాడు వీడు అనే నమ్మకం అయితే ఖచ్చితంగా ఉన్నది. వీడియో స్టార్ట్ చేయగానే, లైవ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఏమొస్తుంది? ఓం నమో వెంకటేశాయ, ఓం నమో గోవింద, జై లక్ష్మీ నరసింహస్వామి, ఓం మాషాల్లా, ఓం జీసస్. ఇగో ఇలాంటివి మస్తు ఫస్ట్లేమో గుండె దగడ కొడుకుంటుంది. ఇవాంటి అన్నీ ఫస్ట్ వస్తాయి. ఎప్పుడైతే మన డ్రా అంత క్లియర్గా ఏడ తీస్తే ముందు 4 గోడల మధ్య తీస్తేంది, లేకపోతే 1000 మంది మధ్యలో తీస్తేంది, గదే టోకెన్గా తీయాల్సింది. గంత నమ్మకం లేనప్పుడు నా దగ్గరికి ఎందుకు వేయాలా? మళ్ళీ చెప్తున్నా, నమ్మకం లేకపోతే వెయ్యొద్దు. కానీ నేను ఇవ్వడం మాత్రం 100% బల్లగుద్ది చెప్తున్నా, నేను జెన్యూన్గానే ఇస్తాను. ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను జెన్యూన్గానే ఇస్తాను. సో ఎవరైతే బ్లేమ్ చేద్దాం అనుకుర్రో, నన్ను టార్గెట్ చేద్దాం అనుకుర్రో, నన్ను అంటే నేను ఫ్రాడ్ అనుకున్నారో, నేను మోసగాడిని అనుకున్నారో, నన్ను అమ్మ నా బూతులు తిట్టినోళ్ళో, మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఇంకోసారి నా దగ్గర చీర కొనకండి, నా డ్రాలో పాల్గొనకండి. మీ నిజాయితీ ఉంటే. ఎట్టి పరిస్థితుల్లో నాకుండే ఫాలోవర్స్ సైలెంట్ మోడ్లో ఎక్కువ ఉంటారు. మా సామాన్ ఏం పెడతాడు, ఇంత చిల్లరగాళ్ళు వచ్చి ఈడ బ్లేమ్ చేస్తారు, మా సామాన్ ఏదో పెడతాడు. ఇప్పుడు ఆ వీడియో కోసం మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి కొన్ని 100 మంది కాల్ చేసి నన్ను అడుగుతారు, అన్న ఏమైంది అసలు ఏమైందని. ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒక వీడియో పెడితే కానీ లక్షల మంది చూస్తారు. నా పేరు వాడుకొని స్వప్న స్వామి అనే పేరు వాడితే చాలు లక్షల వ్యూస్ వస్తాయి. అలాంటి చిల్లర నా కొడుకులు వచ్చిడా వీడియోలు తీసుకోరు. ఇలా పోతాయి, రేపు పోతాయి. కానీ నిజం అనేది ఒకరోజు బయటికి వెళ్ళిన తర్వాత ఈడేంద్రా నాయన గిట్ల పెట్టినని వాడే డిలీట్ చేసుకునే రోజు వస్తుంది. కానీ ఆ చిల్లర గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే బాధ్యత లేని వాళ్ళు చేసిన పని అది. వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే తెలియకుండా బాధ్యత లేకుండా చేసిరు. ఒక్క డ్రా చేయమని చెప్పు, నేను చెప్తున్నా కదా, నేను 11 డ్రాలు చేసిన కదా. వచ్చి ఈడ వీడియో పెట్టి వైరల్ అయిదామని చూసినావా, వాళ్ళని ఒక్క డ్రా చేయమని దమ్ముంటే నిజాయితీగా చేయలేరు. అంత ఆషమాషి కాదు. మాధవి గారు తార్ విన్నర్, మాధవి ఫోన్ చేస్తూ ఉన్నారు. హలో అన్నగారు, ఎక్కడ షాప్ బయట ఉన్నారా? ఓకే అన్న, బయటకు వస్తున్నాం. సో వీడియో తీస్తున్నాం. మహేంద్ర తార్ విన్ అయిన మాధవి గారు కూడా వచ్చేసారు. ఈ వీడియో సాయంత్రం లేకపోతే రేపు పొద్దున పెడతాం, వాళ్ళ తార్ ఇచ్చేసిన తర్వాత. ఓకేనా? ఈ క్లారిఫికేషన్ మిస్ అయింది కాబట్టి, నన్ను డ్రా ఆపాలని చూశారు కాబట్టి ఫంక్షనాల్కి వచ్చి ఈ 50 మంది 60 మంది కలిసి అక్కడ రాళ్లతోటి, కంకర రాళ్లతోటి మమ్మల్ని కొట్టాలని టార్గెట్ చేసి, దాంతోపాటు బాక్సులు పలగొట్టాలని చూసి, ఏవైతే టోకెన్స్ ఉన్నాయో ఆ టోకెన్లన్నీ చింపేయాలని చూసి, అలాకెళ్ళి ఎత్తుకపోవాలని చూసి, ఇంత పెద్ద వ్యవస్థను క్రియేట్ చేసి నన్ను బదలాం చేసి మిమ్మల్ని ఆగం చేయాలనే టార్గెట్ ఆ ఓవర్ నైట్లో క్రియేట్ చేసి ఆగస్ట్ 15కి నన్ను సర్వనాశనం చేద్దామని ప్లాన్ చేశారు. దాన్ని నేను గ్రహించుకొని వాళ్ళు మొత్తం చిత్తు చేసి, నేను ఒక ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ డ్రా తీస్తా కాబట్టి ఎట్టయినా తీయాలని చెప్పేసి ఈవినింగ్ 5 o'clockకి మా జెన్యూన్గా నాకు నమ్మకంతో చేసిన ప్రతి ఒక్కరిని దాంట్లో వేసిన తర్వాత అలాకెళ్ళి తీసినాం.